ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. విద్యుత్ పొదుపు సమర్థ వినియోగంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిపిడిసిఎల్ ప్రకాశం సర్కిల్స్ ఏసీ కట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు పట్టణంలో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యుత్ భవన్ వద్ద నుంచి చర్చి సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు, యువతకు విద్యుత్ పొదుపు గురించి అవగాహన కల్పించాలని అన్నారు. విద్యుత్తును పొదుపుగా వినియోగించడంతో పాటు భద్రంగా వినియోగించాలన్నారు. సాంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇంకా బ్యానర్ ఈక్వల్ గా పట్టుకోండి. అలాగే ఇంకా డౌన్ చేయి. ఒక్క నిమిషం కలిసి యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే 2 యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేసి ఫిలమెంట్ బల్బులు వద్దు, ఫిలమెంట్ బల్బులు వద్దు, ఫిలమెంట్ బల్బులు వద్దు, అదేవిధంగా ఇంట బయట ఎల్ఈడి బల్బులు వాడటం వల్ల మనకి బిల్లు కూడా ఆదాయం అవుతుంది. మనము కట్టే బిల్లు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట బయట ఎల్ఈడి బల్బులను వాడాలి. ఇంట బయట ఎల్ఈడి బల్బులు వాడదాం, ఆర్థికంగా లబ్ధి పొందుదాం. ఇంట బయట ఎల్ఈడి బల్బులు వాడదాం, ఆర్థికంగా లబ్ధి పొందుదాం. ఇంట ఎలక్ట్రికల్ వెహికల్ తోటి తీసుకునేటువంటి కరెంట్ అనేది గవర్నమెంట్ సోలార్ హీటర్తో పోలిస్తే కాబట్టి సోలార్ హీటర్ వాడటం వల్ల కరెంట్ బిల్లులో మనము సగం వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ ఈ పని చేస్తే భావితరాలకు వెలుగునిద్దాం. భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ పొదుపు
పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం, విద్యుత్ పొదుపు పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ శౌర్యం సామాజిక నేరం, విద్యుత్ శౌర్యం సామాజిక నేరం, విద్యుత్ శౌర్యం సామాజిక నేరం. 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే 2 యూనిట్లు అవసరం ఉంది. కాబట్టి మీరు త్వరితగతిన అందరూ కూడా త్వరగా వచ్చేయండి. ఇంధన పొదుపు ర్యాలీలో ఉన్న వాళ్ళందరూ ముందుకొచ్చేయండి. పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. లేదంటే భావితరాలు ఇబ్బంది పడే, లేకపోతే సామాన్య ప్రజలైన ప్రతి ఒక్కరు కూడా విద్యుత్తుని ఆదా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, దానికి మనకి ఒక ప్రతిజ్ఞ అనేది ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఒక చక్కని పర్యావరణం అందించేలా ఇంధన వనరులను పొదుపును ఆ దినచర్యలో భాగంగా చేసుకుంటాను. సహజ వనరుల్ని జాగ్రత్తగా వ్యవహరిస్తాను. బాధ్యత గల భారతదేశ పౌరునిగా కలిగే లాభాలు అందరికీ పాటుపడతానని ఆత్మసాక్షిగా. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి పొదుపు దినోత్సవ వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రతి ఏడాది జరిగినట్టుగానే మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పొదుపు దినోత్సవ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతిరోజుకి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయబడతాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకత మరియు ఇంధన పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళు ఇళ్లల్లో కానీ, పాఠశాలలో కానీ, లేదా కళాశాలల్లో కానీ, అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఇంధన పొదుపు దినోత్సవం పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అట్లాగే దాన్ని పాటించడం, అట్లాగే మా ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఇంధన పొదుపుని గురించి చర్చించడం, ఆదా చేయడం అనేది జరుగుతూ ఉంది. జనరల్గా మనం చెప్పేది ఏంటంటే, ఇంధనం పొదుపు చేస్తే మనం ఇంధనం సృష్టించే వాళ్ళమే అవుతాము. సో కాబట్టి ఏదైతే ఈ పునరుత్పాదక ఇంధనం, అట్లాగే నవీకరణ ఇంధనం అంటే మన సోలార్ విద్యుత్ కానీ, అట్లాగే మన ఈ మిగతా విండ్ ఎనర్జీ ద్వారా వచ్చే న్యూ అండ్ రిలయబుల్ ఎనర్జీ, సాంప్రదాయేతర ఇంధన వనరులు, అట్లాగే సాంప్రదాయ ఇంధన వనరులు అయినటువంటి జల విద్యుత్ శక్తి, థర్మల్ విద్యుత్ శక్తి, ఈ 2-3 మీద కూడా అవగాహన కల్పించడం, అట్లాగే ఈ ప్రధానమంత్రి సూర్య గారు ఏదైతే ఉందో సోలార్ ప్యానెల్ సంబంధించి వాటి మీద కూడా ఒక అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. ఈ సందర్భంగా నా తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, అలాగే మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ ఏపీ సిపిడిసిఎల్ వారి తరఫున ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంధనాన్ని పొదుపుగా వాడండి. అట్లాగే విద్యుత్ని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని వాడాలి, పొదుపుగా వాడాలి. ఇది అందరూ పాటిస్తారని మీ తరఫున జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20 వరకు ప్రతి సంవత్సరం ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వారం రోజులు వివిధ కార్యక్రమాలు, పిల్లలకి కాంపిటీషన్స్ అయితేమి, ఎలక్యూషన్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, అలాగే మన ఈ ర్యాలీ కానీ, దీనికి ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలి. భావితరాలకి మనం మంచిగా విద్యుత్తుని అందించాలంటే పొదుపు ఈ రోజు నుంచే ప్రారంభించాలని, అట్లాగే కార్యాలయాల్లో కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ ఎవరెవరి పరిధిలో వారు విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్తు ఒక జాతీయ సంపద అని, దాన్ని వృధా చేయరాదని చెప్పేసి ఒక ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే ఇంతకు ముందుగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ జెండా ఊపి ర్యాలీని
ప్రారంభించడం జరిగింది. సో ఈ ర్యాలీ ద్వారా మేము అందరం ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్తుని వృధా చేయకుండా, విద్యుత్తు ఒక చాట మనం కనుక ఆదా చేస్తే ఇంకొక చాట అది ఉపయోగపడుతుంది. విద్యుత్తుని ఎప్పటికీ కూడా మనము ఎప్పటికప్పుడు వాడుకోవాల్సిందే. ఎంత తయారవుతుందో అంత వాడుకోవాలి, ఎంత వాడుకో ఉందో అంత తయారు చేసుకోవాలి. అంతేగాని దాన్ని మనం సేవ్ చేసి ఇది తయారు చేసి ఒక చాట పెట్టేది కాదు. అది వాడుకునేటప్పుడే తయారు చేసుకోవాలా, తయారు చేసుకున్నది వాడుకోవాలా, అది కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ పొదుపు ఆవశ్యకత తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇది నాకు సంబంధం లేదు, నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఎంతైనా బిల్లు కట్టుకుంటాను అనేది కాకుండా దేశ సంపద ఇది వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా విద్యుత్ పొదుపును పాటించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు, పాటించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.